హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ప్రతిరోజు వారీగా చేసుకునే అటువంటి బ్రేక్ఫాస్ట్ అండి పోహా అటుకుల తాలింపండి. ఈ విధంగా చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి అయినా కూడా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అటుకుల తాలింపుకు గాను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, పల్లీలు, శనగపప్పు, కరివేపాకు. మరి స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత అవి లైట్గా గోలిన తర్వాత పచ్చివాసన పోయాక శనగపప్పు, పల్లీలను కూడా యాడ్ చేయాలి. స్టవ్ సిమ్లోనే ఉంచేసి ఇవి మెల్లగా వేయించేసుకోవాలి. మనం ఇవి గోలిన తర్వాత టమాటా ముక్కలు చివరిలో వేసుకోవాలండి. మరి ముందుగా మనం అటుకులని కడిగి 2 సార్లు కడిగి నీళ్ళు వంపి అలా పెట్టేసుకోవాలండి. మోతాదు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మరి అటుకులు ఈలోపు నీళ్ళన్నీ పీల్చుకొని ఇలా మెత్తగా అవుతాయండి. ఈ తాలింపు కొద్దిగా మగ్గడానికి 1 నిమిషం పాటు మూత పెట్టి తీసే చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇక ఇప్పుడు చూడండి, ఈ తాలింపులో ముందుగా తడిపి పెట్టుకున్నటువంటి అటుకుల్ని పొడి పొడిగా వస్తాయండి, చాలా పొడి పొడిగా వస్తాయి. ఈ విధంగా అసలు పొడి పొడిగా అటుకులు ఎలా చేస్తారు అని అనుకునే వాళ్ళకి ఇది వీడియో తప్పకుండా చూడండి. ఈ తాలింపు అంతా కూడా ఈ తడి అటుకుల్లో కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతే, ఏం లేదు, చాలా ఈజీ అండి. ఇంకా కొంతమంది ఉప్మా లాగా చేస్తారు, ఇంకాస్త మెత్తగా. అలా ఎవరి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చేసుకోవచ్చండి. తడి అటుకులు ఇందులో వేశాక కొద్దిగా వేడయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి. చివరిలో కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ చక్కగా అటుకులకి బాగుంటుందండి. ఇక మనకి దాదాపుగా అటుకుల తాలింపు రెడీ అయిపోయినట్లే అండి. దీంట్లో ఒక నిమ్మకాయ కానీ లేదా నిమ్మపు కానీ యాడ్ చేసుకోవాలి. ఇక సర్వ్ చేసుకున్నప్పుడు సన్నగా కట్ చేసినటువంటి కీరా, టమాటో ముక్కలతో మంచి కాంబినేషన్ అండి, చాలా మంచిది కూడా. ఇక పోహా మనకి రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.